తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఐశ్వర్య బియ్యం నూతన బ్రాండ్ను ప్రముఖ యాంకర్ సుమ ప్రారంభించారు. నరేంద్రపురంలోని ఐశ్వర్య ఆహార పరిశ్రమ ఆవరణలో కొత్త బ్రాండ్ను మార్కెట్లోకి విడుదల చేశారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం కలిగేలా బియ్యం సిద్ధం చేశామని సంస్థ ఎండీ జొన్నాడ శ్రీధర్ చెప్పారు. ఈ సందర్భంగా డీలర్లు, బియ్యం దుకాణదారుల్ని సుమ సత్కరించారు. ఐశ్వర్య బియ్యం బ్రాండ్ అంబాసిడర్గా రీసెంట్గానే యాడ్ ఫిల్మ్ కూడా చేయడం జరిగింది. కానీ దానికన్నా ముందు నేను ఫస్ట్ శ్రీధర్ గారు నాకు ఐశ్వర్య బియ్యం ఫస్ట్ మీరు టేస్ట్ చేసి చూడండి, దాని తర్వాత యాడ్ ఫిల్మ్ చేయండి అని చెప్పారు. నేను కూడా జనరలీ నేను చేసేటువంటి ప్రోడక్ట్స్ అదర్ దాన్ ఏవైనా పెద్దవి మనకి టాంజిబుల్గా దొరకనివి చూస్తూనే ఉంటాను. అలాంటిది బియ్యం ఫస్ట్ నేను తిన్న తర్వాత మై ఫస్ట్ డైలాగ్ వాజ్ ఎంత టేస్టీగా ఉందో, ఎంత హెల్దీగా ఉందో, కూరలు కూడా లేకుండానే అంత బాగుంది మీ బియ్యం అని చెప్పాను నేను. దంపుడు బియ్యం చాలా బాగుంది. సంవత్సరం పాటు నిల్వ ఉంచినటువంటి బియ్యం అని తెలిసింది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి దీన్ని టేస్ట్ చేస్తారన్న నమ్మకం మాకుంది. కంగ్రాట్స్. మా ఐశ్వర్య బియ్యం ఏంటంటే స్వచ్ఛమైన పాత బియ్యం సంవత్సరం నిల్వ ఉండడం వల్ల అన్నం చాలా మృదువుగా ఉంటూ చాలా రుచికరంగా ఉంటుంది. అసలు కొత్త బియ్యం, స్టీమ్ బియ్యంలో అది ఆ బియ్యం అనేది స్వీట్నెస్ ఉంటుంది. పాత బియ్యంకి వచ్చేటప్పటికి స్వీట్నెస్ పోయి కమ్మదనం అనేది వస్తుంది. ఆ కమ్మదనం వల్ల ఎంతో కమ్మదనం, ఆ తౌడుపొరలో ఉండే ఆ కమ్మదనం రుచినిస్తూ ఎంతో మృదువుగా ఉంటూ ఈ బియ్యాన్ని మేము ఇప్పుడు మార్కెట్లో తీసుకురావడానికి లాభాపేక్ష కారణం కాదు, కేవలం అందరికీ ఆరోగ్యకరమైన బియ్యం అందించాలనే సదుద్దేశంతో ఈ బియ్యాన్ని తీసుకొచ్చాం. మా ఐశ్వర్య ప్రస్తుతం నష్టం వచ్చినప్పటికీ కూడా జనం అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మేము ఎప్పుడూ నిరంతరం నష్టంతో చేస్తామని చెప్పట్లేదు. తర్వాత మాకు లాభాలు వచ్చినప్పుడు ప్రతి రతన్ టాటా ఆదర్శం మాకు వచ్చిన లాభాల్లో కొంత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి మించి మేము చారిటీస్కి ఖర్చు పెట్టడం గురించి నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ ఇప్పటికే కొంత చేస్తున్నాం. మన బియ్యం కొనండి, మీ తరపున మేము ఆ మంచి కార్యక్రమాలు చేపడతాం.